హలో వెల్కమ్ టు మై ఛానల్. అదిరే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదిరే ఈ వీడియో బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్షిప్ టాస్క్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అండ్ ఎవరు దీంట్లో విజేతలు అయ్యారు అండ్ ఈ వారం ఓటింగ్ ఎలా ఉంది అనేది, ఈ వారం ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ అనేది దీంట్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే బిగ్ బాస్ హౌస్లో 9 మంది ఉన్నారు. ఫైనల్ వీక్ 5 టాప్ 5 అంటే 5 మెంబర్స్ ఉంటారు అన్నప్పుడు ఈ వీక్ ఒకరు, నెక్స్ట్ వీక్ ఒకరు ఎలిమినేట్ అయితే ఫైనల్ వీక్ 6 మంది ఉంటారు. బిగ్ బాస్ టాప్ 6 పెడితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఛాన్సెస్ కూడా 50% ఉన్నాయి. ఒక 50% ఛాన్సెస్ బిగ్ బాస్ హౌస్లో ఈ వారం 8 మంది నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఒకరు కాకుండా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరు ఈ వీక్ పంపించకపోతే ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇద్దరిని పంపించకపోతే ఈ సీజన్ మొత్తం బాగా ఆడి మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళు మిస్ అయ్యి వాళ్ళకి కాకుండా రేస్ టు ఫినాలే ఏదైతే ఉందో అది సరిగా ఆడని వాళ్ళకి వచ్చి వాళ్ళు టాప్ 5కి వస్తే అప్పుడు కొంచెం అన్యాయం అయ్యే అవకాశం ఉంది. అంతే కదా, ఇన్ని రోజులు కష్టపడి ఆడిన టాప్ 5లో లేకుండా వేరే వాళ్ళు ఒక్కొక్కసారి లక్ ఉంటుంది కదా, వాళ్ళు పెద్దగా రిమైనింగ్ గేమ్స్లో ఆడకపోయినా కానీ ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్కరు విన్ అవుతారు. అలాగా టాప్ 5కి ఎలిజిబుల్ కాని వాళ్ళు విన్ అయ్యి టికెట్ టు ఫినాలే వస్తే టాప్ 5 కంటెస్టెంట్స్కి ఇన్ని రోజులు ఆడి అన్యాయం జరుగుతుంది కదా. లైక్ డేమన్ పవన్, కళ్యాణ్, ఇమాన్యువల్ వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి వస్తే మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ ద్వారా అన్డిజర్వ్ టాప్ 5 కంటెస్టెంట్స్ టాస్క్ మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళు టికెట్ ఫినాలే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు ప్రాణం పెట్టి ఆడిన వాళ్ళు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారు. 13th వీక్ 50% లీస్ట్ 2 ఎలిమినేట్ ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. నాకు సార్ వచ్చినప్పుడు రెడ్ కార్డ్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. మరియు బిగ్ బాస్ హౌస్లో కొంతమందిలో సీరియస్గా మాట్లాడే అవకాశం కూడా ఉంది. డేమన్ పవన్ విషయంలో క్లోజ్ ఫ్రెండ్స్ విషయంలోనే తోసేస్తేనే అంత విషయం అయింది. సాటర్డే ఎపిసోడ్లో ఏం చేస్తారో చూద్దాం. ఎవరెవరిని తన్నుకున్నారో, ఎవరు వల్గర్గా మాట్లాడారు అనేది నాకు సార్, బిగ్ బాస్లో టీం అందరూ వీడియోస్ అన్నీ 1 by 1 అన్నీ ప్లే చేస్తారు. నాకు సార్ గట్టిగా వార్నింగ్ ఇస్తారు. రెడ్ కార్డ్, ఎల్లో కార్డ్ వాళ్ళను కూడా యూజ్ చేస్తారు. అండ్ ఈ వీళ్ళు కూడా రెడ్ కార్డు, ఎల్లో కార్డు రావడం వల్ల ఎలిమినేషన్ కూడా, డబుల్ ఎలిమినేషన్లో కూడా కొంచెం టఫ్గా ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు రెడ్ కార్డు అసలు యూజ్ చేయరు, ఎల్లో కార్డు ఏమో ఇప్పుడు అక్కడున్న కంటెస్టెంట్స్ కొంచెం ర్యాష్గా నాకు సార్తో కానీ వాళ్ళు చెప్పే మాట్లాడేటప్పుడు వాళ్ళు సరిగ్గా రియాక్ట్ కాకుండా కొంచెం హైపర్గా రియాక్ట్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఓకే, లేదు సార్, సారీ సార్, నాదే తప్పు అంటే బిగ్ బాస్ ఎక్స్క్యూజ్ చేస్తారు అండ్ నాగ్ సార్ కూడా ఎక్స్క్యూజ్ చేస్తారు. డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోతారంటే ఖచ్చితంగా సంజన గారు, దివ్య మధ్యలో ఒకరు, అండ్ సుమన్ గారు అండ్ భరణి గారు ఇద్దరు మధ్యలో ఒకరు. లేదు అలా కాకుండా ఉంటే సంజన గారు అండ్ దివ్య వీళ్ళిద్దరైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఓటింగ్కి వస్తే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో 12 వీక్స్ తనుజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తను ఖచ్చితమే ఓట్ బ్యాంకింగ్ 60% ఉండింది. రిమైనింగ్ అందరికి కలిసి 40% ఉండింది. తర్వాత ఇప్పుడు ఈ 12th వీక్ కానీ 13th వీక్ కానీ
ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారంటే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో తనుజ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ తనకేమో తనుజ ఓట్లు పోయి కళ్యాణ్కి పడినట్టు ఏం కాదు. తనుజ ఓట్ బ్యాంకింగ్ పర్ఫెక్ట్గా స్టాండర్డ్గానే అలానే ఉంది. కళ్యాణ్కి ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పిన మాటలు కానీ, వాళ్ళ మదర్ వచ్చి చెప్పిన మాటలు, నువ్వు కప్పు తీసుకురావాలన్నా అని చెప్పిన మాటలు కానీ, అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు నిజాయితీగా ఉండు నాయనా, కప్పు కాదు ముఖ్యము, కప్పు కోసమని మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టబాకు అన్న మాటల వల్ల పాజిటివిటీ పెరిగి, ఆ ఒక్క దాంతో పాజిటివిటీ పెరిగి మంచిగా ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ పెరిగి కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అంతకుముందు ప్రీవియస్ ఓటింగ్ అప్పుడు తనుజాకి కళ్యాణ్కి 25% ఉండేది డిఫరెన్స్ ఓటింగ్. ఇప్పుడు నియర్ బై 2-3% వచ్చేసింది. ఇప్పుడు కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ 2% ఆ 3% ఉంది. అండ్ తనుజ ఈ వీక్ ఏమి నెగిటివిటీ లేదండి తనుజకి. ఈ వీక్ టాస్క్ ఫుల్ ఫైర్తో ఆడింది. ప్రియాంకతో ఆడిన టాస్క్ కానీ, ఎవరైనా వచ్చిన బయట నుంచి వచ్చిన యోధులు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి మాట్లాడడానికి చాలా ట్రై చేసింది. ఎందుకంటే నాకు ఈ ఛాన్స్ కావాలి, నేను ఇప్పుడు ఆడాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఇంటెన్స్ తను చాలా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసింది. తనకు కూడా మంచిగా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఈ వారం ఏదో టాస్క్ ఆడి ఓటింగ్ పెరగాల. ప్రీవియస్ వీక్ టాస్క్ వే ఆఫ్ బిహేవియర్ వల్ల ఎప్పుడు కళ్యాణ్కి పెరిగింది. కళ్యాణ్కి తనుజకి డిఫరెన్స్ 2 or 3% మాత్రమే. అండ్ ఈ టాస్క్లో కెప్టెన్సీ టాస్క్లో ఎవరెవరంటే రిమైనింగ్ వాళ్ళందరూ ఆడంగా అండ్ కళ్యాణ్కి, డేమన్ పవన్కి ఒక టాస్క్ పెట్టారు. ఈ కెప్టెన్ టాస్క్లో వీళ్ళిద్దరూ ఫైనల్ కంటెండర్ అయ్యారు. వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇవ్వంగా వీళ్ళు రోడ్డు టాస్క్, సిమెంటు ఈ కంకర వేసి రోడ్డు వేసే టాస్క్లో ఇవ్వంగా వీళ్ళు ఫస్ట్ ఆడింది కళ్యాణ్. ఈ కెప్టెన్ 13th వీక్ కెప్టెన్, లాస్ట్ చివరి వీక్ కెప్టెన్ ఎవరంటే కళ్యాణ్ పాడాల కెప్టెన్ అయిపోయాడు. అండ్ డేమన్ పవన్ కూడా చాలా బాగా ఆడాడు. డేమన్ పవన్ గ్రాఫ్ కూడా ప్రీవియస్ వీక్స్ కంటే ఈ వీక్ మాత్రం చాలా పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. 13th వీక్ డేమన్ పవన్ ప్రీవియస్గా 2 సార్లు కెప్టెన్ అయ్యారు. అండ్ నాగ్ సార్ మంచిగా ఆడినని అప్రిషియేట్ కూడా చేస్తారు. అండ్ తను వే ఆఫ్ బిహేవియర్ కానీ అక్కడ కళ్యాణ్తో బిహేవ్ చేసిందని కూడా కొంచెం కోప్పడతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ యావర్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు ఆడిన గేమ్లో గెలిచాడు ఇమాన్యుయల్. నిజంగా చాలా బాగా ఆడాడు ఇమాన్యుయల్. ఎవరినైనా గెలిపించగలడు. నిన్న జరిగిన డ్యాన్స్ కావచ్చు, సోహెల్తో ఇమ్ము చేసిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, తన బెస్ట్ ఇవ్వడానికి 100% ఇమాన్యుయల్ ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాడు. ఇమాన్యుయల్ ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నాడు. టాప్ 1లో కళ్యాణ్ ఉన్నాడు, టాప్ 2లో తనుజ ఉంది, టాప్ 3లో ఇమాన్యుయల్ ఉన్నాడు. టాప్ 4లో ఎవరున్నారంటే సుమనన్న, డేమన్ పవన్ ఉన్నారు. ఇప్పుడు సుమనన్ క్రాస్ చేసి డేమన్ పవన్ ముందుకు వచ్చాడు కాబట్టి టాప్ 4లో డేమన్ పవన్ ఉన్నాడు. డేమన్ పవన్ అండ్ ఇమాన్యుయల్కి పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. ఇంకొన్ని వీక్స్ మంచిగా పర్ఫామ్ చేసే డేమన్ పవన్ దానికి పాజిటివ్ అయ్యి 3rd ప్లేస్కి రావడానికి కూడా వచ్చినా కానీ పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు డేమన్ పవన్ని.
ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ని ఇమాన్యువల్ దగ్గర నుంచి చాలా ఇష్టపడతారు. తన ఫ్యామిలీ ఆడియన్సే తనకి ఓట్స్ వేస్తారు. జబర్దస్త్ చూసేవాళ్ళు కానీ, అంతకుముందు స్టార్మాలో తను వర్క్ చేశాడు వాళ్ళు కానీ, తనకు ఓట్ బ్యాంకింగ్ ఖచ్చితంగా మంచిగా ఓట్లు పడతాయి. అండ్ నామినేషన్లో ఉన్నా ఏమి కాదు, ఇమాన్యువల్ తనకి ఖచ్చితంగా పడతాయి అండ్ తను సేవ్ అయిపోతాడు. సాధ్యం కాదు తనుజ ఫస్ట్ వీక్ నుంచి 14th వీక్ వరకు అదే టాప్ ఓటింగ్లో ఉంది. ఎవరికి ఈ బిగ్ బాస్ హౌస్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాదండి. ఫస్ట్ ప్లేస్లో 14 వీక్స్లో ఖచ్చితంగా 12 వీక్స్ టాప్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండిందంటే ఒక్క తనుజాకే దక్కుతుంది. ఇప్పుడు కళ్యాణ్ ఫాదర్ రావడం వల్ల తనకి కళ్యాణ్కి పాజిటివిటీ ఎక్కువ అవడం వల్ల తనకి తన ఓట్ బ్యాంకింగ్ పెరిగింది. డేమన్ పవన్ అండ్ దివ్య డిస్కషన్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. రీతు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, ఎంతసేపటికి నాదే మిస్టేక్ అని అంటుంది అని డేమన్ పవన్ దివ్యతో అంటుంటాడు. నెక్స్ట్ భరణి గారు కూడా భరణి గారి గురించి కూడా భరణి గారు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, అదేమన్నా అంటే నాది మిస్టేక్ అన్నట్టు నన్ను ఇలా నెగిటివ్గా పోర్ట్రే చేస్తారు. మన ఇద్దరిని వాళ్ళు ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, మన ఇద్దరి సిచ్యువేషన్ ఒకలానే ఉంది కదా అని వీళ్ళిద్దరూ డేమన్ పవన్ అండ్ రీతు కాదు దివ్య వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు. డేమన్ పవన్ ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడతాడు. తను ఆడిన మానస్తో ఆడిన టాస్క్ కానీ చాలా బాగా ఆడి డేమన్ పవనే విన్ అయ్యాడు, గెలిచాడు. కాబట్టి తనకి ఓటింగ్ కూడా పెరుగుతుంది. ఈ పర్టికులర్ వారం ఈ 3 వారాలు చాలా ఇంపార్టెంట్. అన్ని ఫిజికల్ టాస్క్సే వస్తాయి. నెక్స్ట్ వీక్ టికెట్ ఫినాలే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవన్నీ నెక్స్ట్ 3 వీక్స్ ఖచ్చితంగా ఫిజికల్ టాస్క్లు వస్తాయి. ఇప్పుడు 13th వీక్ కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడు కాబట్టి తనకి నెక్స్ట్ ఎలిమినేషన్ నామినేషన్లో రాడు. ఇంకా నామినేషన్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ టికెట్ టు ఫినాలే ఖచ్చితంగా అది తను గట్టిగా ఆడితే డేమన్ పవన్కి టికెట్ టు ఫినాలే అది కొడితే టాప్ 5లో పర్టికులర్గా ఉంటారు. నెక్స్ట్ 5th సుమనన్ ఉన్నాడు, 6th భరణి గారు ఉన్నారు. లీస్ట్ 2లో ఉండేది సంజన అండ్ దివ్య ఉన్నారు. ఈ 4 డేంజర్ జోన్లో ఉన్నారు. అండ్ ఎవరైతే ఓట్లు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని సపోర్ట్ చేసి వాళ్ళని సేవ్ చేసుకోండి. ఈ మిడ్నైట్కి ఓటింగ్ ఆగిపోతాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ 70% ఉంటుంది. ఇంక మనం చెప్పలేం బిగ్ బాస్ టాప్ 6 చేస్తారా టాప్ 5 చేస్తారా. టాప్ 6 చేస్తే ఏమో టాప్ 5 బెస్ట్ కంటెస్టెంట్స్కి ప్రాబ్లం అవుతుంది. అండ్ టాప్ 6 చేస్తే ప్రాబ్లం అవుతుంది. టాప్ 5 చేస్తే ఇక్కడ ఓటింగ్ ద్వారా ఈ వారం ఎలిమినేట్ అయిపోయే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతే రిమైనింగ్ వాళ్ళు మంచిగా వాళ్ళకి ఏదైతే అర్హులో ఆ ప్లేస్లో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ భరణి గారికి నాగబాబు గారు వచ్చినప్పటి నుంచి ఆయన గురువు కాబట్టి తనకి పాజిటివిటీ పెరిగి ఓట్ బ్యాంకింగ్ కూడా చాలా బాగా పెరిగి తను కూడా మంచి ప్లేస్లో ఉన్నాడు. సుమన్ ఈ వారం అసలు సరిగ్గా కంటెంటే ఇవ్వలేదు, ఎంటర్టైన్మెంట్ కూడా చేయలేదు. భరణి గారు ఇమాన్యువల్తో కలిసి మంచిగా ఎంటర్టైన్ చేశారు, అంతా చేశారు. సంజనతో రీతు గేమ్ ఆడి గెలిచిన అంటుంది. గేమ్ ఆడి రీతు మీద సంజన గారు గెలిచారంట. ఇప్పుడు రీతుకి సంజన కనిపిస్తుంది.
ఏదో అంతకుముందు టాస్క్‌లో నామినేషన్‌లో "నువ్వు ఇన్ని వీక్స్ ఎక్కడున్నావు? నీ ఆట నాకు కనిపించలేదని" రీతు అనింది. ఇప్పుడు ఒక టాస్క్‌లో రీతు మీద సంజన గారు గెలిచారంట. సో, ఇప్పుడుకి రీతుకి ఖచ్చితంగా కనిపిస్తుంది సంజన గారి గేమ్. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ నాకు సపోర్ట్ అయ్యి నేను ఇంకా బెస్ట్ వీడియోస్ చేయడానికని నాకు యూజ్